హలవేడులోని వయసలేశ్వర ఆలయం నుండి 500 మీటర్ల దూరంలో జైన దేవాలయాలు ఉన్నాయి. వీటిని జైన బసదీలు అంటారు. ఈ జైన దేవాలయాలు 12వ శతాబ్దంలో హొయసల రాజైన విష్ణువర్ధనుని కాలంలో నిర్మించారు. ముందు ఎంట్రన్స్లో 2 వైపులా ఏనుగు శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రాజు మొదట జైన మతాన్ని ఆచరించేవాడు. తర్వాత రామానుజాచార్యుల ప్రోత్సాహంతో వైష్ణవ మతాన్ని ఆచరించారు. ఇక్కడ మొత్తం 3 జైన బసదీలు ఉన్నాయి. అవి పార్శ్వనాథ బసది, శాంతినాథ బసది మరియు ఆదినాథ బసది. మొదట పార్శ్వనాథ బసది చూద్దాం. దీనిని 1133లో విష్ణువర్ధన హయాంలో బొప్పదేవ నిర్మించారు. ఇక్కడ 18 అడుగుల పార్శ్వనాథుని విగ్రహం ఉంది. ఇక్కడ పిల్లర్స్ని చాలా అద్భుతంగా చెక్కారు. చీకట్లో కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి. పైన సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆ కాలం నాటి శిలాశాసనం ప్రాచీన కన్నడంలో ఉంది. మధ్యలో ధ్యానంలో ఉన్న తీర్థంకరుడు, పక్కన యక్ష యక్షిణీ దేవతలు, ఎడమవైపు ఆవు, కుడివైపు ఏనుగు ఉన్నాయి. రెండవది శాంతినాథ బసది. దీన్ని 1192లో 2వ వీరబల్లాల హయాంలో నిర్మించారు. ఇక్కడ కూడా 18 అడుగుల శాంతనాథ విగ్రహం ఉంది. ఈ బసదీలు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తప్పక చూడాల్సిన జాబితాలో ఉన్నాయి. పార్శ్వనాథ ఆలయం ముందు ఉన్న ఈ స్తంభాన్ని బ్రహ్మదేవ స్తంభం అంటారు. మూడవది ఆదినాథ బసది. ఇది చాలా చిన్నది. విగ్రహం కూడా చిన్నగా ఉంటుంది. ఇక్కడ చిన్న కోనేరు ఉంది. కర్ణాటకలోని హలబీడు 11 నుంచి 14వ శతాబ్దాలలో హొయసల సామ్రాజ్య రాజధానిగా ఉండి విష్ణువర్ధన రాజు హయాంలో జైన, హిందూ మతాలు సామరస్యంగా సహజీవనం చేశాయి.